ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే నా పేరు మార్చుకుంటా అని చెప్పేసి మార్చున్నాడుగా రెడ్డి అని రెడ్డి మార్చున్నాడుగా అంత అవసరం ఏమొచ్చిందంటారు ఆయనకా ఆయన ఒకప్పుడు రత్నాంజలు కాల్చేశాడు మొత్తం భోగిలు ఏమని అలా కాల్చి వచ్చి ప్రభుత్వం అసలు కాల్చొచ్చా ఎందుకు కాల్చి ఇచ్చాడు దేనికి ఇవాళ మార్చుకుంటాను అనడం దేనికి ఎవరో డబ్బులు ఇస్తే చెప్పినట్టుగా వాళ్ళందరూ అనుకుంటున్నారు లేదా ఒక పెద్ద తరగం ఉంది ఒక వయసు పెరిగింది ఆయనకి అలా మాట్లాడడం చాలా తప్పు పవన్ ఆయన ఏదో ఒకటి కదా ఒక ఈ కాపులు ఉండి అలా మాట్లాడడం చాలా తప్పు కదా ఆయన మాట్లాడడం చాలా తప్పు ఇప్పుడు తెలుసుకున్నాడు ఆయన కూడా పద్మనాభం కూడా తెలుసుకున్నారు పిఠాపురంలో 70,000 మెజార్టీ వచ్చింది మామూలు ఇష్యూ కాదు ఇది మేమందరం 50 అనుకున్నాం 70 వచ్చింది చాలా నెంబర్ వన్ చాలా బాగుంటుంది ఇప్పుడే మొదలు పెట్టక ముందే ఇంత నిర్మాణం అమరావతి డెవలప్మెంట్ లైట్లు వెలిగించడం మామూలుగా ఇష్యూ కాదు అసలు ఎవరి వల్ల ఇంత ఇదిగా లేదు అసలు నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 సామాన్యులకి లబ్ధి చేకూరుతుందని మీరు నమ్ముతున్నారు లబ్ధి చేకూర్చిపోయిన తర్వాత సంగతి అండి ముందు అభివృద్ధి చేస్తే పిల్లలకి అందరికీ చదువుకున్నటువంటి ప్రతి ఇంట్లో లేకుండా అందరూ ఉద్యోగాలకు వెళ్తే అది చాలు అభివృద్ధి వచ్చి రాగానే వెంటనే వస్తాయండి ఇప్పుడు వచ్చి రాగానే ఎవరు వెళ్ళలేం కదా వాళ్ళ కుటుంబం నడపాలంటేనే అంత అవస్థలు పడుతున్నారు అక్కడ ఏమీ లేనటువంటి దాన్ని వాళ్ళ కుటుంబం నడపాలంటే ఇంట్లో 200 రూపాయలు పట్టుకెళ్ళి చారట్లేదు 300 పట్టుకెళ్ళి చారట్లేదు ఇప్పుడు వచ్చినమ్మంటే అక్కడ ఖజానా ఖాళీ అయిపోయిన దాన్ని దాన్ని సమకూర్చాలి కదా వాళ్ళు నడపాలిగా వాళ్ళు చూసుకోవాలి కనుక మనం చూసుకోవాలి వచ్చి రావడంతోనే చేసేసాను ఎవరి వల్ల కాదు కదా అది చేస్తారు నిదానంగా ఒకటి జరుగుతుంటుంది ఒక 6 నెలల టైంలో జరుగుతాయి మొత్తం అన్ని ఒక సంవత్సరం జరిగితే మిగతా 4 సంవత్సరాలు ఎలా జరిగిందంటే అప్పుడు ఆలోచించాలి చివరాకర్లో ఇప్పుడు ఆలోచించకూడదు రాగానే అన్ని పనులు అయిపోవు